విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం హస్త ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మే నెల హస్త నక్షత్రం వారికి నైపుణ్యము, చాకచక్యము, ఫలితము కలిసి వచ్చేటువంటి కాలం. మీ స్కిల్స్తో ఎదిగగలిగేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఉద్యోగంలో మీ పనిని మీరు ప్లాన్ చేసుకుని చేయగలుగుతారు. మీ తెలివితేటలు, పనితనం ఇతరులను ఆకట్టుకుంటాయి. కొంతమంది కొత్త బాధ్యతలు లేదా మంచి ప్రాజెక్ట్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ నెలలో చురుకుదనం అవసరం. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ బలంగా ఉంటే మంచి లాభాలు ఉంటాయి. చిన్న చిన్న డీల్స్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ నిల్వ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఖర్చుల్ని నియంత్రిస్తే కనుక మంచి పొదుపు సాధ్యమవుతుంది. మీ నైపుణ్యానికి గుర్తింపు లభించడం, చిన్న లాభాలు కలిసి వచ్చి పెద్దగా మారడం, ఉద్యోగంలో అవకాశాలు పెరగడం జరుగుతుంది. కొత్త కాంట్రాక్ట్స్, పరిచయాలు పెరుగుతాయి. పనిలో పర్ఫెక్షన్ కోసం టైం ఎక్కువ తీసుకుంటారు, అది కొంచెం కేర్గా ఉండండి. ఇంట్లో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులు మీ సలహా తీసుకుంటారు. కొన్నిసార్లు మీ మాటల్లో కఠినత్వం ఉండే అవకాశం ఉంది, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక రొటీన్ ఫాలో అవ్వాలి. జీర్ణకోశ సమస్యలు, నరాల ఒత్తిడి రావచ్చు. టైంకి భోజనం చేయండి. స్టడీస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. టెక్నికల్ స్కిల్స్, బెస్ట్ కోర్సులు మీకు చక్కటి అవకాశం లభిస్తాయి. మరి నైపుణ్యము, తెలివి పెరుగుతుంటాయి. అవన్నీ కూడా వాడుకొని క్రమశిక్షణతో మంచి లాభాలు అందుకోండి. ఈ నెలలో స్మార్ట్ వర్క్ మీకు ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. డబ్బు సేవ్ చేయడం పైన దృష్టి పెట్టండి. ఒత్తిడిని తగ్గించుకొని రిలాక్స్ అవ్వడానికి టైం ఇవ్వండి. బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకుని పసుపు రంగు పండ్లు, కూరగాయలను దానం చేయండి. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. శుభ ఫలితాలు ఉంటాయి. నమస్తే.